సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కిరీటి జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు కదా, కనబడుతుంది కానీ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారే ఆడినట్టు ఉంటది కొంచెం. అసలు ఇట్లా 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 ఆపేస్తే అంటే మనోడు అలా చేయాలని ప్రాక్టీస్ చేస్తాడా లేకపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుందా? ఎందుకు అంత పిచ్ ఇష్టం కూడా ఎందుకు అడ్మైర్ చేస్తే సంహౌ ఎక్కడో రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అన్న. ఎవరి ఫ్యాన్ మీదైనా కానీ ఎవరి మీదైనా కానీ కొంచెం అట్లా మనం అడ్మైర్ చేసే కొద్దీ వాళ్ళ కొంచెం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది మన మీద ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను చేసిన మౌంటేజ్ సాంగ్ లో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది క్రిటి సార్ తో. ఆ రోజు కూడా నేను ఎన్టీఆర్ సార్ అనే ఒక మాట నేను నోట్లో విన్నా. నేను కంపోజ్ చేస్తున్నా అంటే బేసిక్గా నాకు క్రిటి సార్ మూమెంట్ నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత మూమెంట్ అని చెప్పి అన్నారు. నాకు నేను ఫీమేల్ అసిస్టెంట్ తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే నాకు జనీలా గారు మేడంతో అండ్ లీలా గారితో చేయాలని చెప్పేసి అన్నారు. అంత మూమెంట్ చేయలేనప్పుడు ఒక వైట్ షర్ట్ పెట్టిన తర్వాత క్రిటి సార్ ఎంత పర్టికులర్ అంటే యాక్చువల్ మేమే చాలా పర్టికులర్గా ఉంటాం. నేను ఆల్మోస్ట్ 27 మూమెంట్స్ ఇప్పటికి ఎందుకు నాకు గుర్తుందంటే 27 మూమెంట్స్ కంపోజ్ చేసిన స్పాట్ లో. చిన్న మూమెంటే, సాంగ్ లేదు కానీ మూమెంట్ కంపోజ్ చేస్తాం. ఆయన క్రియేటివ్ సార్ ఎంత క్లియర్ అని చెప్తుంటే పేపర్లో మనం బుక్స్ లో చెప్తాం నెక్స్ట్ అని అలా తిప్పాడు. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎన్టీఆర్ గారు కూడా ఇంతే కదా అంటే డాన్స్ విషయంలో అది నచ్చేంత వరకు. అంటే ఇంకోటి అలాంటి వాళ్ళు ఉండడం వల్ల నేను ఎంత చేయగలను నాకు అర్థమైంది. ఆ రోజు కంపోజ్ చేస్తున్నా నెక్స్ట్ మాస్టర్ నెక్స్ట్ అంటున్నారు. ఒకటి కంపోజ్ చేసిన తర్వాత సెంధిల్ సార్ వచ్చి నించున్నాడు, దిస్ ఇస్ ద వన్ అనగానే అమ్మ ఫైనల్లీ అని అనుకుని పక్క వచ్చి సార్ టేక్ సార్ అంటే అప్పుడు సెంధిల్ సార్ వచ్చి అమ్మ ఇది నచ్చింది, లేదంటే ఇంకా పోతుందేమో అనుకున్నాంటే లేదు సార్ తెలీదు, ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను నేను, లేదు చాలా పర్టికులర్ ఉంటుంది కిరీటి అని చెప్పేసి ఆల్మోస్ట్ లైక్ ఎన్టీఆర్ సార్ అనగానే ఇప్పుడు అక్కడ రిలేట్ అయ్యింది. అంత ట్రావెల్ చేసావు కదా, ఎన్టీఆర్ గారు అంటే ఓన్లీ డాన్స్ ఫేస్ పిచ్చా లేకపోతే ఓవరాల్ గా మనిషి అంటే ఇష్టం అతనికి? డాన్స్ అంటే ఫస్ట్ నుంచి ఆయన చాలా తక్కువ ఏజ్ అన్న. క్రిటి సార్ చాలా తక్కువ ఏజ్. అంటే చిన్నప్పుడు అంటే ఏంటి ఆల్మోస్ట్ ఒక 14-12 ఇయర్స్ నుంచి మనం వేటికి ఎక్కువ చూస్తాం, సినిమా థియేటర్కి పోయినా పాటలే ఎక్కువ చూస్తాం, పాటలు డాన్స్. సో ఆ విధంగా ఇష్టంతో డాన్స్ కూడా ఆటోమేటిక్ గా నేర్చేసుకున్నాడు. పాటలు పెట్టుకోవటం, మన కొంతమంది ఎవరైతే ఈవెంట్స్ జరుగుతాయో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ లో డాన్స్ అలా కొంచెం టచ్ ఉంది అనమాట. వెన్ ఐ ఎంటర్డ్ లైక్ కంప్లీట్ గా నేను వచ్చినప్పుడు మాస్టర్ దీనికి ముందు ఒక సాంగ్ చేసాం మాస్టర్, బట్ నేను దాంట్లో కూడా అంత డాన్స్ వేయలేదు, నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కావాలన్నారు అనమాట. సో నేను ఓకే ఇంకా నీకు ఒక మంచి గన్ను దొరికిందంటే నువ్వు ఇంకా బుల్లెట్లు వేసేటప్పుడు కూడా ఆలోచించుకున్నాడేమో ఇదే సాంగ్ కి ఎన్టీఆర్ గారు కూడా వేస్తే ఎలా ఉంటుంది డాన్స్ అని, అది మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ అయితే ఉంది, అంటే ఎన్టీఆర్ సార్ చేసే ఎనర్జీ అయితే ఉంటుందో ఆ పవర్ ఎనర్జీ అంటే మూమెంట్ లో ఆ పవర్. ఇప్పుడు దాంట్లో మ్యూజియం లో కొడుతున్నప్పుడు పక్కన ఉంటుంది శ్రీలీల కనిపించలా ఆ సాంగ్. శ్రీలీలతో డాన్స్ చేయడం చాలా కష్టం. ఇద్దరు టక్కఫర్ అన్న. అంటే ఎలా అంటే ఆడేటప్పుడు కూడా నేను చాలా సార్లు గమనించా, ఒకవేళ ఆయన టేక్ మిస్ అయింది అనుకో నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలని ఆమె టేక్ ఒకవేళ కొంచెం అయిపోయిందంటే నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలి. ఇద్దరు డామినేట్ చేసుకోవడానికి ట్రై చేశారు కాబట్టి ఈ రోజు అంత హ్యూజ్. ఇద్దరు పోటాపోటీ చేశారు. ఇద్దరు చాలా కాంపిటీషన్. బయటకు వచ్చేస్తే మళ్ళీ నార్మల్ నవ్వుకుంటూ ఇద్దరు నార్మల్ గానే ఉంటారు. మాస్టర్ బాగుందా మాస్టర్ ఇది. డాన్స్ చేసేటప్పుడు మాత్రం బేసికల్ గా వాళ్ళ ఆర్టిస్ట్ లాగా రియల్ గా ఆ టక్ ఆఫర్ ఫైట్ ఇచ్చుకుంటే ఇలా పైకి ఎత్తుకొని కాళ్ళ మీద పెట్టుకునే సీన్ ఉంటది కదా, ఫేవరెట్ ఇలా పెట్టి ఇలా అంటుంటాడు. అవునా